మీకు తెలుసా చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎందుకు ఎర్రగా మారతాడో? అసలు గ్రహణం అంటే భయపడాలా? లేక అదొక అద్భుతమైన సైన్స్ వండరా? ప్రతి పౌర్ణమికి చంద్రగ్రహణం ఎందుకు రాదు? ఈ వీడియోలో చంద్రగ్రహణం గురించి మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. హాయ్, వెల్కమ్ టు ఎస్జే ట్రూత్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చంద్రగ్రహణం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి? నార్మల్గా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది మరియు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఈ మూడు ఒకే స్ట్రైట్ లైన్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కాంతి చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డంగా వస్తుంది. అప్పుడు భూమి యొక్క నీడ వెళ్ళి చంద్రుడి మీద పడుతుంది. చంద్రుడికి స్వయంగా వెలిగే శక్తి లేదు, సూర్యుడి లైట్ వల్లే మనకు కనిపిస్తాడు. కాబట్టి భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రుడు మనకు కనిపించడు. దాన్నే మనం చంద్రగ్రహణం అంటాము. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజే వస్తుంది, మరి ప్రతి పౌర్ణమి రోజు గ్రహణం ఎందుకు రాదు? ఎందుకంటే భూమి తిరిగే కక్షకి చంద్రుడు తిరిగే కక్షకి మధ్య ఒక 5 డిగ్రీల వంపు ఉంటుంది. అందువల్ల ప్రతి పౌర్ణమి రోజు సూర్యుడు, భూమి, చంద్రుడు కరెక్ట్గా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండవు. చంద్రుడు కొంచెం పైకి లేదా కొంచెం కింద నుంచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఈ 3 కక్షలు కరెక్ట్గా కలుసుకొని ఒకే లైన్లోకి వస్తాయో అప్పుడే గ్రహణం ఏర్పడుతుంది. అందుకే చంద్రగ్రహణాలు సంవత్సరానికి 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, సంపూర్ణ చంద్రగ్రహణం అప్పుడు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తాడు. కానీ అప్పుడు చంద్రుడు నల్లగా మారడు, డార్క్ రెడ్ లేదా ఆరెంజ్ కలర్లోకి మారుతాడు. దాన్నే బ్లడ్ మూన్ అంటారు. ఎందుకు రెడ్గా మారుతాడు? భూమి చుట్టూ వాతావరణం ఉంటుంది కదా, సూర్యుడి నుంచి వచ్చే లైట్ భూమి వాతావరణం గుండా వెళ్ళినప్పుడు అందులో ఉన్న డస్ట్ మరియు గ్యాస్ పార్టికల్స్ బ్లూ లైట్ని చెదరగొట్టేస్తాయి. కానీ రెడ్ లైట్ని వేవ్ లెంత్ ఎక్కువ ఉండటం వల్ల అది వంగి వెళ్ళి చంద్రుడి పైన పడుతుంది. అందుకే గ్రహణం అప్పుడు మూన్ ఎర్రగా అద్భుతంగా కనిపిస్తాడు. చాలా మంది గ్రహణం అప్పుడు బయటికి రాకూడదు, ఫుడ్ తినకూడదు అని భయపడతారు. కానీ సైన్స్ ప్రకారం ఇది జస్ట్ ఒక న్యాచురల్ స్పేస్ మ్యాజిక్. సూర్యగ్రహణాన్ని డైరెక్ట్గా చూడకూడదు, కానీ చంద్రగ్రహణాన్ని మనం ఎలాంటి గ్లాసెస్ లేకుండా మన నార్మల్ కంటితో హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మన కంటి చూపుకి ఎలాంటి ప్రమాదం లేదు. సో ఇది ఫ్రెండ్స్ చంద్రగ్రహణం వెనుకున్న అసలైన సైన్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఎస్జే ట్రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.